హాయ్ హలో హౌ ఆర్ యూ? నేను నిన్న గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళాను. బాగుంది, మూవీ బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బోరింగ్ లేకుండా మూవీ చూడొచ్చు. బాగుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బోరింగ్ అనిపించదు. కంటిన్యూస్ అలా చూడొచ్చు, చాలా బాగుంది. కానీ మూవీలో చాలా అంటే చాలా రియలిస్టిక్ రియల్గా రియల్గా ఉండేది మిస్ అయింది. శంకర్ మూవీ, శంకర్ గేమ్ చేంజర్ అంటే ఎలా ఉండాలి, ఒక రేంజ్లో ఉండాలి. కానీ అలా ఉండదు. ఈ మధ్యన శంకర్ మూవీస్ అంతగా బాగోట్లేదు. భారతీయుడు వన్ చాలా బాగుంటుంది. భారతీయ టూ ఎలా ఉంటుంది, అంత బాగోదు. వన్ లాగా టూ ఉండదు. అది చాలా కొంచెం చాలా మిస్ అయింది, చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఈ గేమ్ చేంజర్ శంకర్ దిల్ రాజు అంటే ఎలా ఉండాలి, ఒక రేంజ్లో ఉండాలి. ఆ ఎక్స్పెక్టేషన్ మన ఇది రీచ్ అవ్వదు. మన ఇళ్ళ వాళ్ళకి అంత ఏదో అనుకుని వెళ్తాం కానీ ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వదు. కానీ రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో అయితే మాత్రం చాలా అమాయకంగా, ఫ్లాష్ బ్యాక్ అమాయకంగా చాలా బాగుంటుంది. మనకి చాలా ఎమోషన్గా అనిపిస్తుంది. ఆ కలెక్టర్ గెటప్ అది మాత్రం చాలా బాగుంటుంది. రంగస్థల మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ మూవీ ఉన్నంత ఉండదు ఈ మూవీ. కానీ మనం ఒక మూవీ నుంచి రివ్యూ చేయకూడదు అనుకో. అంటే వాళ్ళు ఆ మూవీ చేయడానికి ఎంత కష్టపడతారు, దాన్ని మనకి బ్యాడ్ రివ్యూ ఇచ్చేసి చెత్తగా ఉంది అని చెప్పకూడదు. వాళ్ళు ఆ మూవీ చేయడానికి ఎంతో కష్టపడతారు. దాని గురించి మనం నెగిటివ్ చెప్పకూడదు. కానీ కొంచెం రియలిస్టిక్ దగ్గరలో ఉండాలి. అది లేదనిపించింది. ఐపీఎస్, ఐఏఎస్, సీఎం ఇలా వరుసగా అయిపోతారు కదా, అది నాకు నచ్చలేదు. ఒకటి తీసుకోవాలి, ఐఏ తీసుకో లాస్ట్ వరకు అదే ఉండు. ఐపీఎస్ తీసుకో లాస్ట్ వరకు అదే ఉండు. ఫస్ట్ నుంచి సీఎం లాస్ట్ వరకు అదే ఉన్నా బాగుంటుంది. పోనీ కలెక్టర్ సీఎం అయినా బాగానే ఉంటుంది. కానీ అది మిస్ అయింది ఎక్కడో, నాకు ఎక్కడో మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. అలా ఉండకూడదు కదా. అంటే రియల్గా అలా అవుతుందా? అస్సలు అవ్వదు. అలా రియలిస్టిక్ దగ్గరగా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇంకోటి, ఎలక్షన్ కౌంటింగ్ ఉంటుంది. అది ఎలా అంత సెక్యూరిటీ ఉంటుంది, ఎంత టైట్ సెక్యూరిటీ ఉంటుంది. చీమ కూడా లోపలికి వెళ్ళేంత సెక్యూరిటీ ఉంటుంది. కమాండర్స్ అని ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అలాంటిది ఒక 60 మంది పోలీసులు ఉండటం అంటే ఏంటో, వాళ్ళని పంపించడం ఏంటో, దాని ఒక్క ఆఫీసర్ సెక్యూరిటీ ఉంటాడా దానికి? అలాంటిది అది మూవీలో ఎలా ఉంది, రియలిస్ట్ దగ్గరలో ఉందా? నాకు అది అలాంటివన్నీ కొంచెం డ్రాబ్యాక్ అనిపిస్తుంది. ఇంకా మూవీలో సునీల్ సైడ్ వాక్ నాకు ఎందుకు అస్సలు నచ్చలేదు. ప్రతి సీన్కి సునీల్ అడ్డంగా అనిపించింది. తమన్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. కానీ రామ్ చరణ్ మీద ఇంకా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. అది రీచ్ అవ్వదు అని ఫీల్ తప్ప, సినిమా ఓవరాల్గా సినిమా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బోరింగ్ లేకుండా చాలా బాగుంది. చెప్పాలంటే పుష్ప 2 కన్నా ఈ మూవీ చాలా బెటర్, చాలా బాగుంటుంది.